హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చుప్పరి MLNV మిల్క్ ప్రొడక్ట్ మీ పాడి పంట రైతు. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటి అని అంటే మన దగ్గర బర్రెలు ఈనిన తర్వాత దుడ్డెనైతే ఎక్కువ శాతం కొన్ని బర్రెలు దగ్గరికి రానివ్వవు, చీకించుకోవు, పాలు తాగనివ్వవు. ఎందుకోసం అనేది అయితే నేనైతే వీడియో రూపకంగానైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. తప్పకుండా వీడియోనైతే చివరి వరకు వాచ్ చేయండి. ఒక బ్రదర్ అయితే నాకైతే కామెంట్ చేసిండు, అప్పుడు ఏంటి అక్క బర్రె ఈని 2-3 రోజులు అవుతుంది, అయినా సరే బర్రెనైతే దగ్గరికి దుడ్డెను రానివ్వట్లేదు, పాలు తాగనివ్వట్లేదు అని అయితే చెప్పిండు. తన కోసం తనకు కూడా యూజ్ అవుద్ది, చాలామందికి అయితే పాడి రైతులు ఉన్న వాళ్ళకి ఎందుకు రానివ్వి ఎందుకోసం అనేది అయితే నేనైతే వీడియో రూపకంగానైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. తప్పకుండా చూడండి, షేర్ చేయండి, బఫెల్లో మిల్కింగ్ చేసుకుంటూ చెప్తాను ఫ్రెండ్స్, ఓకేనా. ఫస్ట్ మనం వీడియోలోకి వెళ్దాం. ఏంటి ఫస్ట్ బర్రెనైతే ఈనుతుంది, ఈనిన తర్వాత 1 గంటలోపు అయితే మాయ అయితే పడాలి, అంతేనా. ఫస్ట్ బర్రె ఈనిన తర్వాత గంటలోపు అయితే మాయ 2 గంటల 1 అవర్ లేదా 2 అవర్స్, మినిమం 2 అవర్స్. 1 అవర్ తర్వాత చిక్కగా పసిగడుగులు తవుడు దాన కానీ తవుడు కానీ అయితే కొంచెం వాటర్, బాగా హెవీగా పెట్టద్దు, కొంచెం అయితే వాటర్ అయితే పెట్టేసి చిక్కగా పెట్టయితే మనం మాయ పడేందుకైతే పెట్టాలి. 1 అవర్ 1 నుండి 2 అవర్స్ లోపు అయితే మనకైతే కంపల్సరీ మనకి మాయ అయితే కంపల్సరీ పడుతుంది. 1 నుండి 2 అవర్స్ లోపు అయితే ఆ లోపు మనకి మాయ కరెక్ట్గా పడుతుంది, పాలు తాగించుకుంటుంది. ఎందుకోసం మన బర్రె దుడ్డని దగ్గరికి రానివ్వదు అని అంటే దానికి కారణం ఉంటుంది. ఫస్ట్ మొదట్లో చీకించుకుంటుంది, ఎందుకంటే అప్పుడు పొదుగు టైట్ గా ఉంటాయి కాబట్టి ఈనప్పుడు పాలు పడతాయి కాబట్టి చీకించుకుంటుంది. మరగమ్మ ఉంటాయి, పాలు సేపులు ఆల్రెడీ వచ్చి ఉన్న తర్వాతనే ఈనుతుంది కాబట్టి ఆ పాలను తాగించుకుంటుంది. తర్వాత పాలను మాత్రం అస్సలు తాగించుకోదు. ఎందుకు తాగించుకోదు అని అంటే దానికి దగ్గరికి రానివ్వదు, అసలు దానికి పాలు సలిపినట్టు ఉండయి, రానివ్వదు అసలు. ఎందుకోసం రానివ్వదని అంటే పాలు పడకుండా ఉంటే రానివ్వదు. దానికి మదర్ ఫీలింగ్ అనేది కూడా పాలు సలిపినట్టు అయితేనే దుడ్డని దగ్గర రానిచ్చుకొని తాగించుకుంటుంది, లేకపోతే దుడ్డనైతే దగ్గరికి రానిచ్చుకోదు. కాబట్టి మనం అట్లాంటి సందర్భంలో అయితే కంపల్సరీ డాక్టర్ని అయితే కన్సల్ట్ చేయాలి. ఎందుకోసం కన్సల్ట్ చేస్తే, ఎందుకు కడుపులో దానికి మాయి అనేది చుట్టూరా దాయిపోన్న కొంచెం సీమ్ లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది, అబ్జర్వ్ చేయండి. అందుకోసం ఇట్లా ముద్దలాగా పడుతూ ఉంటుంది. వాటికి మైల అనేది కూడా కరెక్ట్ పడిపోకుండా ఉండే స్టేజ్లోనే అది దుడ్డను దగ్గరికి రానివ్వదు, బర్రెకు పాలనేటి పడవండి. ఇవి ఎక్కడనో చూసి ఫేక్ అయితే కాదు, కంపల్సరీ పడకపోతే ఈ ప్రాబ్లం అయితే కంపల్సరీ దుడ్డను రానిచ్చుకో. ప్రతి బర్రె సరే ఈనిందంటే కంపల్సరీ తన పాపకి తను పాలిచ్చుకునే ఫీలింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది. అంత ఫీలింగ్ ఉండట్లేదు అని అంటే దానికి కడుపులో కంపల్సరీ మాయ అనేది కరెక్ట్గా పడలేదు. గుర్తుపట్టడం ఎట్లా అంటే ముద్దలు లెక్క పడుతుంది, సరిగ్గా మెయ్యది, వాటర్ ఎక్కువ తాగదు, ఫీలింగ్స్ ఏం ఉండయి అన్నట్టు. ఆకలి అనేది కాదు, ఎప్పుడు కడుపు అయితే నిమ్ముగా ఉంటుంది, దానికి ఆకలి ఫీలింగు ధూప ఫీలింగు ఏం ఉండదు. కాబట్టి అవైతే కంపల్సరీ మనం గుర్తుపట్టాలి. గుర్తుపట్టేసి అయితే మనం వెంటనే డాక్టర్ని అయితే ఒక 1 డే 2 డేస్ చూడండి, అంతే తప్ప ఎక్కువ రోజులు కూడా చూడొద్దు. ఎందుకంటే ఇది ప్రాక్టికల్గా మన దగ్గరనైతే జరిగింది ఇన్సిడెంట్. మాకు తెలియక లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 15 డేస్ 20 డేస్ లోపు అయితే బర్రె ఈనిన దానికైతే పాలైతే పడాలి. కాబట్టి మనం ఆ లోపు ట్రీట్మెంట్ అయితే కంపల్సరీ. మైల లెక్క పడితే ప్రాబ్లం ఉండదు, సీము లెక్క పడితే మట్టు లెక్క వచ్చినా కూడా ఇన్ఫెక్షన్ ఉన్నట్టేనంటే మనమైతే డాక్టర్ని అయితే కంపల్సరీ కన్సల్ట్ చేసినాం, తెలుసుకున్నాం. అందుకే ఈ వీడియో ప్రతి ఒక్కరికి వీడియో షేర్ అవుద్ది, తెలుసుకుంటారు. ఎందుకంటే పాడినైతే ఫస్ట్ మనం కాపాడుకోవాలి. ఎందుకంటే చిన్న దుడ్డే దానికైతే అసలు మేము పాలు కూడా పెట్టినాం తెలుసా అంతా. ఎందుకంటే పాలు అది దాన కడుపులోకి దాన కానీ పచ్చిగడ్డి కానీ అన్నీ వెళ్తేనే మనకు దానికి పాలు అనేటివి పడతాయి. అట్లాంటి తినే స్టేజ్ ఆకలి అనేది అస్సలు ఉండదు. అసలు 2-3 రోజులు అయితే మేము పరిశాన్ అయిపోయినాం. ఎందుకంటే ఫస్ట్ టైం మన దగ్గర ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం అయితే
ఫస్ట్ టైము. అన్ని బర్లలో జరగదు. మాయ పూర్తిగా పడని స్టేజిలో ఇది ఎందుకు ఎందుకంటే కాల్షియం ఫాస్ఫరస్ లోపం వల్ల అట్లా అవుతాయి అని చెప్పేసి అన్నట్టు, అంటే అడ్వాన్స్గా అయింది అన్నట్టు. అడ్వాన్స్గా ఈనితే మన కాలుష్యం లోపం అది ఈనే టైం కన్నా ఒక 4-5 రోజులు ముందు ఈనేసరికి ఇటువంటి లక్షణాలు ఉంటాయి అయితే కనిపిస్తాయి. ఎందుకంటే చెప్పిన కదా, అంటే డాక్టర్ మాకు చెప్పిండు అట్లా. డాక్టర్ అయితే చెప్పేసిండండి. ఎందుకంటే మన దగ్గరనైతే బర్రె అది ఈనడానికి అయితే ఇంకో 4 days టైం ఉందని చెప్పేసినాం కదా, ముందే ఈనేసింది. అదే ఆ లోపం కాలుష్యం ఫాస్ఫరస్ లోపం వల్లనే ముందుగా ఈనింది. ఈనిన తర్వాత మాయి పూర్తిగా పడలేదు, లోపల గర్భసంచి ఇన్ఫెక్షన్ వచ్చింది. అది మేము ఎట్లా గుర్తుపట్టి మాయ పడకపోయేసరికి దానివల్ల ఇన్ఫెక్షన్ అయింది. మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మొత్తం మళ్ళీ క్లీన్ చేసేసి చేసిండు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే మనకి చేసినా కూడా కంప్లీట్ గా పోదు, దానికి మళ్ళీ మెడిసిన్స్ ఉంటాయి. మెడిసిన్స్ కంపల్సరీ. మెడిసిన్స్ కే 6,000-5,000 అవి వాడుకుంటూ దాన ఎట్లా చెప్పాలి, ప్రతిదీ పాలు పడాలంటే మళ్ళీ ఇందులో మనం ఇప్పుడు దుడ్డునైతే తాగించుకోదు. తర్వాత మెల్లమెల్లగా ఈ మెడిసిన్స్ వాడుతుంటేనైతే మనకైతే క్యూర్ అవుతుంది. కొద్దిగా బర్రెన్ అయితే కంపల్సరీ క్యూర్ అవుతుంది. క్యూర్ అయిన తర్వాత మళ్ళీ మనం పాలు పెంచుకోవాలి. అంటే ఏం చేయాలి, ఓకేనా? నేను చెప్తా, తప్పకుండా వినండి వీడియోనైతే. నెక్స్ట్ వచ్చేసి బెల్లం. ఫస్ట్ ఇవి కరెక్ట్ మేస్తుంది అన్న తర్వాత మేస్తుంది, దాన తింటుంది అనే టైంలో, ఎందుకంటే దాన పెట్టి ఊరికే దాన్ని పడేయడం కన్నా ఖరాబ్ చేయడం, ఎందుకంటే మెడిసిన్స్ వాడుతుంటాం కదా. మెడిసిన్స్ అయితే దానలో కలిపి పెట్టకుండా మెడిసిన్స్ అలాగా పెట్టుకుంటూ మేము ఫస్ట్ తెలియక మనం తెలియక ఏం చేసినాం, అందులోనే మెడిసిన్స్ అంటే అది మినరల్ మిక్సర్ అవన్నీ పెట్టేసినాం. దానికి టేస్ట్ లేక తినలే, మట్టి ఖరాబ్ అయిపోయింది. వేరే దాన్ని పెట్టరాదు కదా, మళ్ళీ దాని అయితే వేస్ట్ అయిపోయింది. అందుకోసం అయితే మేము మళ్ళీ ఈ విధంగానైతే చెప్పినట్టు కంపల్సరీ బర్రెలకైతే అది ఫస్ట్ మనం గుర్తుపట్టుకొని ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ట్రీట్మెంట్లో మెడిసిన్ ఇచ్చేటప్పుడు కూడా తౌడులో కానీ దానలో కానీ ఇవ్వకుండా మెడిసిన్స్ అలాగా దాన అలాగా ఇచ్చేటట్టయితే చూసుకోండి. ఈ సిమ్టమ్స్ అనేటి మనకి ఇన్ఫెక్షన్ వచ్చే ముందు మనకి ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తాయా అంటే మా బర్రెలోనైతే కనిపించినాయండి. ఫస్ట్ అయితే సిమ్టమ్స్ కనిపించినాయి. ఏం సిమ్టమ్స్ కనిపించినాయి అంటే అంత ముందు కన్నా, అంటే ఫస్ట్ అంత ముందుకు అన్న పొదుగు అయితే చాలా ఎక్కువ వేసింది, హెవీగా వేసింది. అప్పుడు మేమైతే అనుకుంటూ ఉన్నాం ఏమనంటే, ఏంటి అంతకు ముందు కన్నా పొదుగు అయితే చాలా ఎక్కువ వేసింది, అసలు ఈ విధంగా ఎందుకు వేస్తుంది అర్థం కావట్లేదని అయితే మాకు కొంచెంగా డౌట్ అయితే మొదలైంది. అయినా సరే మేము ఇక దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూనే ఉన్నాం. ఎందుకనంటే ఇన్ని ఈతలకి మన దగ్గరనైతే 5 ఈతల వరకు అయితే ఈనింది. 5 ఈతల వరకు లేని సమస్య ఈ ఈతకి ఏమైనా వస్తుందా అని అయితే మేమైతే కొంచెం గెస్ చేయడం అయితే జరిగింది. ఆ విధంగా మేము అనుకున్న విధంగానే అది దానికైతే రావడం జరిగింది. కాబట్టి మేమైతే దానికి కేర్ అంటే కొంచెం అదే అని తెలియలేదు, ఏదో వస్తుంది అనుకున్నాం, పాల వల్ల వస్తుంది కావచ్చు అనుకున్నాం. కానీ దానికి గర్భసంచిలోనే ఇన్ఫెక్షన్ రావడం అనేది అయితే చాలా బాధాకరంగా అనిపించింది. ఎందుకంటే దుడ్డను రానివ్వలేదు, అసలు పాలు తాగనివ్వలేదు. ఇక దుడ్డకైతే వేరే బర్రెలు ఉండడం వల్ల వాటి పాలు తీసి దీనికి పెట్టినాం, అట్లా బెనిఫిట్ అయింది. లేకపోతే 1-2 ఒకటే ఉన్న వాళ్ళకి, అదే దాని మీదనే ఉన్న వాళ్ళకైతే చాలా కష్టం అవుతుండే. అందుకోసం ఈ ఇన్ఫెక్షన్స్ కానీ ఇవి వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా కరెక్ట్గా శ్రద్ధ తీసుకొని చేయండి. ఒకే ఈతకు ఫస్ట్ ఈతకి సెకండ్ ఈతకి అనేది కాదు, ఏ ఈతలోనైనా సరే మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేటివి రావచ్చు. మేబీ అదృష్టం అని అనొచ్చు కదా, అదృష్టం కొద్దీ అదృష్టము బాగుంది కాబట్టి కొంచెం అదైతే దాంట్లో నుండి అయితే బయటపడడం అయితే జరిగింది. మంచిగానే ఉన్నది ఇప్పుడు ప్రజెంట్ అయితే. మీకు అందుకే చాలామంది ఇట్లాంటి సమస్యలతో అయితే బాధపడుతూ ఉంటారు కదా, కొందరైతే వాళ్ళ కోసం అయితే ఈ వీడియోనైతే చాలా యూజ్ అవుద్ది. ఒక బ్రదర్ కూడా చెప్పిండి చెప్పిన కదా స్టార్టింగ్ వీడియోలో, బ్రదరు చూడండి అది రానివ్వట్లేదు అని అంటే దానికి ఏదైనా హెల్త్ ఇష్యూ ఏమైనా ఉండాలి, లేకపోతే పాలు పడాలి అని అంటే మాత్రం కుడుకలు, బెల్లం, పచ్చి కుడుకలైనా ఎండిన కుడుకలైనా సరే, బెల్లము, నెక్స్ట్ వచ్చేసి నువ్వులు కూడా వాడండి. నువ్వులు, మినరల్ మిక్చర్ అనేది దొరుకుద్ది పౌడరు, అట్లాంటి ఇవన్నీ మనకు పాలు మెచ్యూర్డ్ చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి.
కానీ మన వీటిని ఏంటి దీంట్లో మనం అది ఇన్ఫెక్షన్ కోసం అంటే కంపల్సరీ డాక్టర్నే కన్సల్ట్ చేయాలి. అది ఇన్ఫెక్షన్ పోవాలి అని అంటే యాంటీబయాటిక్స్ ఇస్తారు, చాలా చాలా మెడిసిన్స్ అయితే ఇస్తారు. మాకైతే చాలా చెప్పిర్రు. ఇది చాలా రేర్గా కొన్నింటిలో వీక్గా ఉన్న వాటిలో మాత్రమే ఇలాంటివి అయితే రావడం అయితే జరుగుతుంది. వీక్గా అంటే మనం అది ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు హెల్దీ ఫుడ్ ఇవ్వలేకపోవడం. నెక్స్ట్ వచ్చేసి హెల్దీ ఫుడ్ అని అంటే మనం దాన్ని కేర్ అని అంటే చూసుకుంటాం. ఒక 4 ఉన్న దగ్గర ఎంత కేరింగ్గా చూసుకున్నా సరే ఒక్కోసారి మనం ఏదో బై మిస్టేక్ అవుతూనే ఉంటుంది. కాబట్టి అట్లనైతే నో ప్రాబ్లం అండి. ఓకేనా? ఈ విధంగా బర్రెలు ఈనిన తర్వాత దుడ్డల్ని దగ్గరికి రానిచ్చుకోకుండా పాలు తాగించుకోకుండా ఉన్న వాటికైతే ఈ విధంగానైతే చేయండి. చూడండి, అబ్జర్వ్ చేసుకోండి. కన్ఫర్మ్ ఎందుకు ఇస్తలేదని ఆయనతో కట్టేసి పొట్టు కొట్టుడు కాదు, పొట్టు కొట్టకుండా అది ఎందుకు ఇస్తలేదు ఏంటి అని అయితే అబ్జర్వ్ చేసుకొని డాక్టర్ని అయితే కన్సల్ట్ చేయండి. ఈనిన తర్వాత మాయి కూడా పూర్తిగా పడిందా లేదా అనేది కూడా మనకైతే ముఖ్యం. కాబట్టి నేను చెప్పిన విధంగా కన్ఫామ్గా చేయండి. ఇదేదో ఫేక్ అట్లా ఇట్లా అని కాదు, మన దగ్గర జరిగిన ఇన్సిడెంట్నే మన పాడి రైతులకి మన అనుభవం కొద్దీ కొత్త వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే తెలియజెప్పడానికి మాత్రం నేనైతే ఈ వీడియోనైతే చేస్తున్నా. తప్పకుండా అందరూ చూసి షేర్ చేస్తూ లైక్లు చేస్తారనైతే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ఓకేనా? నెక్స్ట్ మోర్ వీడియోస్ కావాలనంటే ఈ వీడియో గురించి చెప్పండి అక్క. ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి. బర్రెల విషయంలో కానీ ఏదైనా సరే నాకు తెలియని కూడా నేను తెలుసుకుంటా చాలా. ఎందుకంటే ఎవరు ఎంత అనుభవం ఉన్నా సరే ప్రతి ఒక్క రోజు బర్రెలలో కానీ వేట్లలో అయినా సరే ప్రతి ఒక్కటి ఏదో ఒక సమస్య కొత్తగా మనకు తెలియనివి చాలా ఉంటాయి. ఇంతే తెలుసు ఇంతే అని అనుకుంటాం కానీ అసలు చాలా ఉంటాయి. కాబట్టి అందరు తెలుసుకోవాల్సినవి మనకి మన పాడిని అభివృద్ధి చెందించుకోవడానికి చాలా ఉంటాయి ఇంకా. కాబట్టి ఇంకా మోర్ వీడియోస్ కావాలన్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి వీడియోస్ ఏమేం కావాలన్నా నా ఛానల్లో అయితే కంపల్సరీ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. ఇంకా మీ డౌట్స్ ఏమున్నా సరే నాకు ఇంకేం గుర్తు ఏదొచ్చినా సరే నేను కంపల్సరీ వీడియోస్ చేసుకుంటూ పెడుతూనే ఉంటా. మీలాగా మీరు ఇలా ఆదరిస్తూ ఉంటే ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికైతే నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ కలుద్దాం. బాయ్.